గోరింటాకు అదే కొందరు మైదాకు అంటారు కదా, దాన్ని ఆడోళ్ళు మస్తు ఇష్టపడుతుంటారు. పెళ్లిగాని యువతులైతే గోరింటాకు పెట్టుకొని అది ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడు అని అనుకుంటారు. పండగలప్పుడైతే మొత్తం చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటారు, కాళ్ళకు కూడా పెట్టుకుంటారు, ఎర్రవడదానికి ఉంచుకుంటారు. అంత ఇష్టం గోరింటాకు అంటే. అసవంటి గోరింటాకు పండుగను గీడ కొందరు అక్కలు చెల్లెండ్లు కలిసి మస్తుగా జరుపుకున్నారు. చిన్న చెల్లెలు, పెద్ద చెల్లెలు, అక్కలు, వదినలు, అమ్మమ్మలు, అవ్వలు అందరూ కలిసి ఇట్లా మైదాకు పండుగను మస్తు సంబరం కొద్దీ జరుపుకున్నారు. అందరూ కలిసి ఆకు తెంపుకొచ్చి రోట్ల పోసి దంచిండ్రు. అది ముద్ద ఉడితోనే రోట్ల నుంచి తీసి ఓగలి చేతులకు ఓగలి ఇట్లా పెట్టుకున్నారు. మహబూబాద్ లో జరిగింది గోరింటాకు పండగ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అక్కలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఇదేదో సంబరానికే, అందం కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. చెప్పక్క, గోరింటాకుతోని ఎన్ని లాభాలున్నాయో? సీజనల్ కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు, ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు. ఇంతేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? మన భారతీయ వ్యవస్థ ఇంత గొప్పదండి. ఈ రకమైన అన్ని ఔషధాలు గోరింటాకులో ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ కూడా గోరింటాకు పెట్టుకుంటుంది. పెళ్లికాని అమ్మాయిలు అయితే గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండితే మంచి ఎర్రగా ఉన్న హస్బెండ్ వస్తాడు అని చెప్పేసి అన్ని ఊహల్లో ఉంటారు. అవునవును, గోరింటాకు మంచిగా పండితే మంచి మొగుడొస్తాడు అంటారు. అందుకే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు చెల్లెండ్ల చేతులు, కాళ్ళు గోరింటాకుతోని ఎర్రగా పండిపోతాయి.